కులగణన దేశానికే ఆదర్శమన్నారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పారు. 10 ఏళ్లు రైతులను పట్టించుకునే బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ లీడర్స్. కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం చారిత్రాత్మకమన్నారు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ విప్లవ నాయకుడు అని కొనియాడారు. బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ పాలనలో కంటే రాహుల్ గాంధీ, రేవంత్ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని చెప్పారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ప్రధాని మోదీని కోరారు కాంగ్రెస్ ఎంపీలు. షెడ్యూల్ 9లో పెట్టినట్టయితే సుప్రీంకోర్టులో కూడా ఈ 50% లిమిట్ దాటి ఉన్నా కూడా ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించరు, కోర్టులో కూడా నిలబడుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు బీసీలకి ఈ రకమైనటువంటి కులగణన ద్వారా 42 రిజర్వేషన్ తీసుకుని రావటం జరుగుతుంది. 70,000 పైచిలకు కోట్లు నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా బంగారు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పుల కూపంలో నూకినా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ఒక సమన్వయం చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నట్టుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది బీసీ కులాలు ఈరోజు ఒక ఆనందం హర్షం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఐడియా లేకుండే అరే మా స్ట్రెంత్ ఎంత, మాకు నిజంగా కూడా రాజకీయాల్లో ఎంత వాట వస్తుంది, మేము మా ఏడ ఉన్నామని కూడా ఎవరికి ఐడియా లేకుండే. అది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఏదైతే 42% రిజర్వేషన్ తీసుకొచ్చిరో దానికి నిజంగా కూడా మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. రాష్ట్ర బడ్జెట్తో పాటు కులగణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఎన్నికల హామీలను వివరించారు. వేణుగోపాల్ను కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ఎంపీలకు వేణుగోపాల్ సూచించినట్టుగా సమాచారం. పదేండ్లలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమైనా పవర్ ఉండేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. గత 10 ఏళ్లలో పంట పొలాలు ఎండిపోతే ఒక్కరూ మాట్లాడలేదన్నారు. రైతులు ఆనాటి మంత్రుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి రేవంత్ సర్కార్ బడ్జెట్ రూపొందించిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 6 గ్యారంటీల్లో 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయని, త్వరలో వాటిని కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆ ఎండిపోయిన పంట పొలాలకు సంబంధించిన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసి లక్షలాది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అప్పచెప్పి మీ మీరు చేసిన అప్పు కట్టడానికి మన ప్రభుత్వం అప్పు చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. మీరు మా వెనుక పెద్ద ఏదో ప్రజలంతా మా వెనుక మార్పు కోరుకు మా వైపు భ్రమలు ఉన్నారు తప్ప గ్రామీణ స్థానం ప్రజలకి మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది వాస్తవాలు ఏందనేది. ప్రతిపక్షం అంటే పాలక వర్గం ఏది చేసినా, అధికార పార్టీ ఏది చేసినా దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయాలని భావించడం సరైనది కాదు. వీళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, యువతే కానీ, మా మహిళల ఆడబిడ్డలే కానీ ఇలా ప్రవేశపెట్టే ఒక బడ్జెట్ మొత్తం దేశంలోనే ఇది ఆదర్శంగా నిలుస్తుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తుంది. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఉద్యోగులు, ప్రభుత్వం కలిస్తే ఏదైనా సాధ్యమన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. నిజామాబాద్లో టీఎన్జీఓస్ డైరీని ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లకు పైగా బకాయిలున్న మాట నిజమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బకాయిలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు షబీర్ అలీ. రహమత్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 3,000 కోట్లు కేటాయించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సరైన సమయంలో జీతభత్యాలు చెల్లించేది కాదన్నారు కాంగ్రెస్ లీడర్లు.